ఫ్రీక్వెంట్ గా ఈ నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, వేళ్లలో టింగ్లింగ్ సెన్సేషన్, తలనొప్పులు రావడం, కొద్ది తల దిమ్ముగా ఉండడం, పోస్చర్ అన్న సరిగ్గా ఉండకపోవడం, ఫెటీగ్ గా ఉండడం, వీటిని టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటాం. టూ మచ్ గా ఫోన్ వాడే వాళ్ళలో ఈ లక్షణాలు ఎక్కువగా కనబడతా ఉంటాయి అన్నమాట. ఫోన్ వాడడం కోసం అని చెప్పి మీరు నెక్ ఇలా ముందుకి ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు హెడ్ యొక్క బరువు 4 to 5 times నెక్ మజిల్స్ మీద ఎక్కువ పడుతుంది అనమాట. కంటిన్యూస్ ప్రెషర్ వల్ల నొప్పి అన్నది చాలా తీవ్రత చెంది స్పైన్ లో చేంజెస్ అన్న మొదలవుతాయి. ఈ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటాం. అందుకని మొబైల్ ఫోన్ టూ మచ్ గా వాడుతున్న వాళ్ళు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్ అన్నది ఇలా ముందుకు పెట్టుకొని వాడటం కాకుండా ఐ లెవెల్లో పెట్టుకొని వాడితే కొద్దిగా తీవ్రత తగ్గే అవకాశం ఉంది. అలానే ప్రతి 20 నిమిషాలకి కూడా ఒక స్ట్రెచ్ బ్రేక్ అనమాట, బ్రేక్ తీసుకొని స్ట్రెచెస్ లా చేయడం, నెక్ రోల్స్ అంటాం. ఈ పోస్టర్ కరెక్షన్ ఎక్సర్సైజ్ అన్నవి పాటించడం, పోస్టర్ కరెక్షన్ ఎక్సర్సైజ్, నెక్ రోల్స్. అలానే రాత్రిపూట పడుకునేటప్పుడు హై పిల్లోస్ అన్నవి అవాయిడ్ చేయడం. హై పిల్లోస్ రికమెండెడ్ కాదండి, హై పిల్లోస్ అవాయిడ్ చేయడం. పడుకొని మొబైల్ ఫోన్స్ లాంగ్ రన్ లో యూజ్ చేయడం. గుర్తుపెట్టుకోండి, ప్రివెన్షన్ అన్నది పెయిన్ కిల్లర్ కన్నా మంచిది. Keep your neck straight, your spine will be happy. Thank you.